బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని గగన్ పహాడ్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. ఇక ఆక్రమణదారులు ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి షెడ్లు వేశారు. దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని గగన్ పహాడ్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. ఇక అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. ఇక ఆక్రమణదారులు ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి షెడ్లు వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగుతుంది, ఏదైతే చెరువులు, నీటి కుంటలు, నాలాలను కబ్జా చేసిన వాటిని తొలగించే పనిలో హైడ్రా గత నెల రోజుల నుంచి కూడా చాలా బిజీగా ఉందని చెప్పొచ్చు. తాజాగా ఈరోజు గగన్ పహాడ్, పాత బస్సులో ఉన్న గగన్ పహాడ్ అప్పా చెరువులో ఏదైతే గత కొన్నాళ్ళుగా కూడా తిష్ట వేసి కూర్చున్న షెడ్లను కూడా తొలగించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే తొలగించడం జరిగింది. అందులో చెరువుకు అడ్డంగా ఈ షెడ్లు వేయడం వల్ల అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతున్నాయి. మొత్తం రోడ్ల మీద నీళ్లు రావడము, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రాంతాలు జలమయం కావడంతో హైడ్రా చర్యలు చేపట్టింది. ఎందుకంటే ముందు నుంచి కూడా చెరువుల సంరక్షణలో హైడ్రా చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇప్పటివరకు కూడా ఎన్ని చెరువులు ఉన్నాయి, చెరువులని వాటి మీద ప్రధానంగా దృష్టి సారించింది. అందులోకి ఏదైతే గగన్ పహాడ్ లో ఉన్న అప్పా చెరువు దగ్గర నిర్మించిన షెడ్లు ఏవైతున్నాయో అది ఎఫ్టీఎల్ లోనే ఈ షెడ్ల నిర్మాణం చేపట్టారు. షెడ్ల నిర్మాణం చేపట్టి అందులో కార్మికులు నివాసం ఉంటున్నారు. సో ముందుగా కార్మికులను అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించిన తర్వాత షెడ్లను కూలగొట్టే కార్యక్రమం చేపట్టారు. ముందస్తుగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు హైడ్రా ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మొన్న మణికొండ ప్రాంతంలో ఏవైతే నాలాల పక్కన ఉన్న కబ్జాలను కూడా తొలగించారు. ప్రధానంగా ఎక్కడెక్కడ నాలాలను ఫ్రీ ఫ్లో, అంటే ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది, ఏవైతే కాలువలను కూడా ఫ్రీ ఫ్లోగా వాటర్ ఉండాలి, ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా ఉండాలి అనే ఒకే ఒక కారణంతో ఈ నాలాల పక్కన ఉన్న కబ్జాలు ఏవైతున్నాయో కబ్జాలను కూడా తొలగించే పనిలో కూడా ఉంది. ఒకవైపు చెరువుల కబ్జాలు చేసుకుని వాటిలో నిర్మించిన వాటిని తొలగిస్తూనే, మరోవైపు చూసుకుంటే కనుక ఈ నాలాలకు సంబంధించిన వాటిని కూడా తొలగించే పనిలో ఇప్పుడు ఒక హైడ్రా ఉంది. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక హైడ్రా ఏదైతే
ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం నీటి కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, వాటన్నిటిని కూడా గతంలో ఎలా ఉండేవో అలా చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గగన్ పహాడ్ కూల్చివేతల కార్యక్రమం కూడా చేపట్టింది. వెన్నెల. అలాగే శ్రీనివాస్, మనం పక్కన చూసుకున్నట్టయితే హైడ్రాతో ప్రభుత్వం ఎంత ముందుకెళ్తుందో అలాగే ప్రతిపక్ష నేతల నుంచి కూడా ఘాటు విమర్శలు వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను కనుక చూసుకున్నట్టయితే ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసర్జన జరిగింది. ఓవైసీ డైరెక్ట్ గా చెప్తున్నారు బహిరంగంగానే, మేము చెరువుల్లోనే 12 వరకు కళాశాలలు నిర్మించామంటూ, కానీ ఇంతవరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి కూడా ఒక పక్కన బండి సంజయ్ ప్రశ్నించడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందంటారా? ఈ విషయంలో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరమైన అంశం కూడా చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులకు ఆదేశించింది ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఏవైతే నిబంధనల విరుద్ధంగా ఉన్న భవనాలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఓవైసీకి సంబంధించిన ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో అవి కూడా చెరువులో ఉన్నట్లు స్వయంగా వయసు కూడా ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు ఏదైతే వారి విద్యా సంవత్సరం పాడవుతుంది కాబట్టి అలా లేకుండా ఒక సంవత్సరం వాళ్ళకి గ్యాప్ ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ లో కూల్చివేస్తామని చెప్పారు. అయితే దీని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక విధానం తీసుకొచ్చినప్పుడు ఆ విధానం అందరికీ ఒకేలాగా వర్తించేలా ఉండాలి, వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా వెసులుబాటు కల్పించకూడదు అని చెప్పేసి కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా అవే. ఏవైతే ఓవైసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త సరళంగా వ్యవహరిస్తుంది, ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు, అందరికీ ఒకే రూల్ ఉన్నప్పుడు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లని ప్రశ్నించింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమని రియాక్ట్ అవుతారో చూడాలి. అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమని రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక్కటి సంబంధించిందే కాదు, మనకి చూసుకుంటే కనుక మనకి మల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఒకే పరిగణలోకి తీసుకుని వాటికన్నిటికి కూడా ఒక ఏడాది అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెసులుబాటు కల్పిస్తారా, లేకపోతే వాటి మీద చర్యలు తీసుకున్నట్టే ఓవైసీకి సంబంధించిన వాటి మీద చర్యలు ఉంటాయా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి చెప్పిన డైరెక్షన్ లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు, కబ్జాల విషయంలో సొంత పార్టీ వారైనా సరే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన తర్వాత మరి హైడ్రా కమిషనర్ ఏ విధంగా వ్యవహరిస్తారు, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది వైసీ భూముల విషయం అనేది చూడాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.